కాకినాడ దిగుమర్తివారి వీధిలో కీర్తిశేషులు రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఉత్సవ పందిరిలో కొలువై ఉన్న 18 అడుగుల ధాన్య గణపతి విగ్రహాన్ని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని తరించారు. అలాగే మాజీ మంత్రి కురసాల కన్నబాబు శ్రీ విద్యా దంపతులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయాన్ని కూడా సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్ను, రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ మిత్ర బృందం పాల్గొన్నారు. గణేష్ నవరాత్రులు పెద్ద ఎత్తున చేస్తారు. దీన్ని ప్రారంభించింది ఫ్రూటీ కుమార్ గారు. ఇవాళ ఆయన స్థాపించిన ఈ పొరవడిని, ఈ అలంకార గణపతి కార్యక్రమాన్ని ఆ కుటుంబం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది 11వ సంవత్సరం. ధాన్య గణపతిని నెలకొల్పారు. పూర్తిగా వీళ్ళు ఒక ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా కూడా ఎన్విరాన్మెంటల్గా ఈ కార్యక్రమాన్ని చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక మంచి కాన్సెప్ట్తో చేస్తూ ఉంటారు. ఈసారి ధాన్య గణపతి చాలా అద్భుతమైన విగ్రహాన్ని, 18 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. చాలా సంతోషం. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తి వారికి ఇవ్వాలని, వారి టీంకి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా నేను అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను దాదాపుగా ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి కాన్సెప్ట్తో రుద్రాక్షలు, మొక్కజొన్న పొత్తులు, అలాగే రకరకాల కాన్సెప్ట్స్తో వీళ్ళు గణపతిని స్థాపిస్తూ ఉన్నారు. ఈ లక్ష్మీ గణపతి ఈ అలంకరణ కోసం కాకినాడ అంతా కూడా ఈ సంవత్సరం ఎలా చేస్తారని ఎదురు చూసే పరిస్థితిని తీసుకొచ్చింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా సక్సెస్ఫుల్గా నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు మాకు కూడా మాజీ చైర్పర్సన్ గారు దీప్తి గారు, మా కార్పొరేటర్ బన్నీ గారు, ఇంకా ఇతర పెద్దలు